ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము. 5వ అధ్యాయంలో మనము 7 ముద్రలు చూడవచ్చు. ఇక 7 ముద్రలు కూడా వేయబడిన ఒక గ్రంథము ఒక సింహాసనం అందు ఆసీనుడై ఉండు అని కుడి చేతిలో చూచితనని చెప్పి యోహాను చెప్పుచున్నారు. యోహాను ఈ గ్రంథాన్ని ఇప్పడానికి ఎవరు యోగ్యులు, ఎవరు శక్తివంతులు, పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి బహుగా ఏడుస్తూ ఉండగా అప్పుడు ఒక పెద్ద వచ్చి ఈ గ్రంథాన్ని ఇప్పడానికి దావీదు చిగురైన యోధాగోత్రపు సింహం జయం పొంది ఉన్నారని ఇప్పడానికి అని చెప్పి చెప్తారు. అప్పుడు అక్కడ ఉన్న 4 జీవులను తర్వాత 24 మంది పెద్దలు కూడా ఆ సింహాసనం మీద ఆసనుడై ఉన్నవాని చేతిలో ఉన్న గ్రంథాన్ని గొర్రెపిల్ల తీసుకోవడం చూస్తారు. ఆ గొర్రెపిల్ల ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనకి సర్వాధికారం కూడా తీర్పు తీర్చడానికి ఆయనకి తండ్రి ఇవ్వడం జరిగింది. అయితే ఆ గ్రంథాన్ని తీసుకున్నప్పుడు ఒక 4 జీవులు 24 మంది పెద్దలు కూడా భూమి ఆకాశంలో సముద్రంలో ఉన్న జీవులు భూమి మీద ఉన్న జీవులు ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని స్తుతించడం జరుగుతుంది.